ప్రకాశం జిల్లా సింగరాయికొండలో సముద్రములో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం మంత్రి బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్పాండర్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా పడవల ఆచూకీ తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, అత్యవసర సమయంలో SOS సందేశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, వేట విరామ సమయంలో 20,000 ఆర్థిక సహాయం, సబ్సిడీపై వలలు, బోట్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మీ ఆఫీస్ ఉంది, పాడుపడుతుంది, వెలుగులో తెద్దామని చెప్పేసి జేడీ గారికి చెప్పి ముందు ఎట్ట చేశారు కానీ ముందు బాగు చేశారు. తిరిగి చూశాను. దీనికి పూర్తి హక్కులు ఇస్తాను, అంటే ప్రహరీ కూడా అన్ని ఏర్పాటు చేద్దాం. మీరు ఎవరన్నా వచ్చినా సరే కాసేపు పని చూసుకో. ఇందాక మన వాళ్ళు లైఫ్ జాకెట్లు అడిగారు. లైఫ్ జాకెట్లు కూడా నేను వీలైనంత వరకు, ఎందుకంటే సముద్రంలో ప్రాణాలు చాలా ముఖ్యం, దానికి కూడా ఏ విధంగా తీసుకోవాలో కార్యాచరణ చేసి అవి కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, వాడాలి, మీ చేత అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఇది వాడకానికి కూడా ప్రభుత్వం ముడిపెట్టిందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇందాక CRZ అన్నారు. ప్రభుత్వం, మనందరం కూడా భారతదేశంలో పౌరులు, మనం ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలి. మీ బతుకు మీరు బతకండి అంటే గవర్నమెంట్ ఈ విధంగా మోపెట్లు ఇవన్నీ కూడా సబ్సిడీ బాధ ఇవ్వడం జరిగింది. సింగరాయకొండలో చేపలకు సమస్య వస్తే చేపల మార్కెట్ కట్టించాను నేను. తర్వాత వేరే వాళ్ళు రంగులు వేసుకున్నది వేరే